గురుగారు క్షీరసాగర మదనంలో అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు ఇద్దరూ పాల్గొన్నారు. క్షీరసాగర మదనం నుంచి అమృతం వెలువడింది. ఈ అమృతాన్ని కేవలం దేవతలకే ఎందుకు ఇచ్చారు? ఇది న్యాయమేనా? సాధారణంగా భగవంతుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటంటే ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే ధర్మం ఉండాలి, బలం లేకుండా ఉండాలి. ఇంట్లో కూడా 4 పిల్లలుంటే ఎవరైతే బాగా పైకి రారో వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారు. అట్లాగే బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు, భూమిని పరిపాలిస్తున్నాడు. మృత సంజీవని విద్య నేర్చుకున్నాడు శుక్రాచార్యులు వారు, రాక్షసుల గురువు. వీళ్ళు చనిపోయి దేవతలకి రాక్షసులకి రోజు ఒకే కుటుంబం, తండ్రి ఒకరే కానీ తల్లులు వేరు. దితి అదితి అనేటువంటి 2 తల్లులకి కశ్యప ప్రజాపతికి దితి అదితి 2 భార్యలు ఉండేవాడు. దితి రాక్షసుల యొక్క తల్లి, అదితి దేవతల యొక్క తల్లి. ఈ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవతలుగా ఉన్నారు, వీళ్ళు రాక్షసులు. దితి సంతానం అంతా దైత్యులుగా ఉన్నారు. వీళ్ళు పరస్పరం కొట్లాడుకునేవాళ్ళు, దాయాదుల యొక్క పాలెవాళ్ళు కొట్లాడుకున్నట్టుగా కొట్లాడుకునేవాళ్ళు. అయితే యుద్ధంలో శుక్రాచార్యులు వారు మృత సంజీవని విద్య ఇవ్వడం వల్ల చనిపోయిన వాడు బతికొస్తున్నాడు. కానీ ఈ అవకాశం దేవతలకు లేదు. పాపం దేవతలు ధర్మంగా ఉండేవాళ్ళు, సత్వగుణ సంపన్నంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి ప్రమాదం జరుగుతుంది. దేవేంద్రుడు వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్ని ఆక్రమించాడు, చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను అనుగ్రహించమంటే, ఇప్పుడు బలిచక్రవర్తి చాలా పుణ్యంలో ఉన్నాడు, వాడికి పుణ్యం చాలా ఉంది, ఇంత పుణ్యాత్ముని ఇప్పుడు మనం ఏం చేయలేం, ఒక పని చేయండి, మీరు వాళ్ళతో స్నేహం చేయండి, రాక్షసులతో స్నేహం చేసి మీరు దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాలసముద్రాన్ని చిలకండి, చిలికితే అమృతం వస్తుంది, అమృతం మీరు పొందుతారు అని చెప్పారు. ఏం చెప్పారంటే స్నేహం చెయ్యండి అంటే, అప్పుడు దేవేంద్రుడు దేవతల్ని వెంట పెట్టుకొని ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహావిష్ణువు యొక్క ఆదేశం ప్రకారం, మహావిష్ణు భక్తుడు కదా బలిచక్రవర్తి, ఈయన ఏం చెప్పాడంటే వింటారు, వెంటనే సముద్రాన్ని మధించుదాము అన్నారట. అయితే మాకేం లాభం అంటే, ఏం లేదు, వచ్చిన దాన్ని సగం సగం తీసుకుందామన్నారు. ఈ ఒప్పందం ప్రకారం సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా చెడ్డవాడికి మనం పాముకు పాలు పోయకూడదంటారు చూసారా. చెడ్డవాడికి కనుక మనం ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, వాడెవడో కొంచెం బలహీనుడనో లేకపోతే వాడు మైనరనో వాడిని మనం ఎక్కువగా ఆదరిస్తే వాడు చివరికి మనకు కొంపలారిపే పరిస్థితి వస్తుంది. కనుక మహావిష్ణువు ఏమనుకున్నారంటే, మోహిని అవతార సందర్భంలో పాలసముద్రాన్ని చిలికినప్పుడు అనేక వస్తువులు పుట్టినాయి, తలా ఇంత పంచుకున్నారు, కానీ చివరిలో అమృతం పుట్టింది. అమృతం పుట్టినప్పుడు అమృతాన్ని తీసుకొచ్చి అమృతాన్ని మా ధన్వంతరి అనేటువంటి మహావిష్ణువు బంగారు కడవలో ధన్వంతరి అవతారంలో తెచ్చేటప్పటికి అంతవరకు ఓపికగా ఉన్నటువంటి దేవతలు రాక్షసులు కొంతమంది వచ్చి ఆ కలశాన్ని లాగేసుకున్నారు. అప్పుడు మహావిష్ణువు అనుకున్నాడు, వీళ్ళు సమంగా పంచుకునే యోగ్యత వీళ్ళకి లేదు, వీళ్ళ నోరు కొట్టి వాళ్ళు బతకాలనుకుంటున్నారు కనుక వాళ్ళని వంచి వీళ్ళకి క్షేమం చేయాలి. అంటే మంచివాడికే ఉపకారం చేయాలి, కానీ లోకంలో ఎప్పుడు కూడా చెడ్డవాడికి పాముకు పాలు పోయకూడదు. దేవతలు రాక్షసులు అతి కష్టపడ్డప్పుడు కూడా దాన్ని వాళ్ళు పొందడం వల్ల లోకానికి ప్రమాదం జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా లోకంలో ప్రమాదకరమైన పరిస్థితి చేయకూడదు. కనుక ధర్మ సంస్థాపనే ప్రధాన లక్ష్యం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకి అమృతాన్ని పంచి రాక్షసుల్ని వంచడం అనేది ఇక్కడ యథార్థంగా అక్కడ జరిగినటువంటి న్యాయం. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటాడు, ధర్మం వైపే ఉంటారు. కనుక దేవతలకి అమృతం ఇచ్చారు, రాక్షసులకి అమృతం ఇవ్వలేదు.